నాగ చైతన్య నటిస్తున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ NC24. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. తండ్రితో హిట్ కొట్టడం కాకుండా 100 కోట్ల హీరోగా మారడం చైతు వెంటనే విరూపాక్షి ఫేమ్ కార్తిక్ వర్మ దండుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. NC24 ఫస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకుని సెకండ్ స్కెడ్యూల్ కి వెళ్ళింది. మైథలాజికల్ థ్రిల్లర్ గా చైతు కెరీర్లోనే నెవర్ బిఫోర్ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్నట్టు టాక్. తండ్రితో 100 కోట్ల హీరోగా మారిన అక్కినేని వారసుడు NC24 తో 200 కోట్ల మార్కెట్ కొల్లగొట్టేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. కస్టడీ తండ్రిల మధ్య 2 years గ్యాప్ తీసుకున్న నాగ చైతన్య నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా కేర్ తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ వృషకర్మ అనే టైటిల్ ని లాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ స్కెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ మూవీ షూటింగ్ 3 డిఫరెంట్ లొకేషన్స్ లో జరగనున్నట్లు లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది. ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఒక అడుగు ముందుకు మరొక అడుగు దగ్గరగా రెండవ స్కెడ్యూల్ మొదలైంది అనే క్యాప్షన్ ని జోడించారు. ఇక పోస్టర్ లో నాగ చైతన్య చాలా స్టైలిష్ అండ్ సీరియస్ లుక్ లో కనిపించాడు. చేతిలో కత్తి పట్టుకుని గంభీరంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. దీనిని సుకుమార్ రైటింగ్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. కార్తిక్ మొదటి చిత్రం విరూపాక్ష బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ చిత్రం 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు NC24 తో అంతకు మించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. నాగ చైతన్య మొదటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. ఇందులో నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చేస్తే సినిమా మీద మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది.